ఓం శాంతి. తపస్సుకు ఆధారము మనస్సు, బుద్ధి ద్వారా సేవ చెయ్యటం. శివబాబా బ్రహ్మ అని నామకరణం చేసినప్పుడు, ఈ బ్రహ్మ నా పుత్రుడు, ఇతని ద్వారా నేను కన్యలు, మాతలైన మిమ్మల్ని రచించాను అని చెప్పారు. స్వర్గ ద్వారాన్ని కన్యలు, మాతలైన మీరు తెరవాలి. నూతన ప్రపంచ స్థాపనను మాతలు, కన్యలైన మీ ద్వారా చేయించాలి అని చెప్పారు. అందువలన పవిత్రంగా ఉండటంలో ప్రపంచం నుండి ఎన్ని పరీక్షలు, పరిస్థితులు వచ్చినా మేము దృఢ నిశ్చయ బుద్ధితో అచంచలంగా, స్థిరంగా ఉన్నాము. నిశ్చయ బుద్ధి విజయంతి. బాబాలో దృఢ నిశ్చయం ఉండేది. భూమి బ్రద్దలైన ధర్మాన్ని వదలరాదు, ధారణలు వదలరాదు. ఇది మాలో పక్కాగా ఉండేది. మేము బ్రహ్మబాబా తపస్సు చేస్తూ ఉండడం చూసినప్పుడు మేము లోపల కూర్చుని కూడా తపస్సు చేస్తాము, సేవ చేస్తూ కూడా తపస్సు చేస్తాము. మనస్సు, బుద్ధి ద్వారా సేవ చెయ్యటం, ఇతరులను బాబావారిగా తయారు చెయ్యటం, దయ కలిగి ఉండటం, సహనం చెయ్యటం, ఈ గుణాలన్నీ సేవతో పాటు నింపుకుంటూ ఉన్నాము. బాబా మమ్మల్ని దత్తత తీసుకుని చదివించారు. చదివిస్తూ సేవ చేయించారు. శ్రేష్ఠ కర్మలు నేర్పించారు. ప్రాక్టికల్గా మనస్సు, మాట, కర్మ మూడింటిని పవిత్రంగా చేశారు. బాబా మాతో రాత్రింబవళ్ళు సేవ చేయించారు. ఒకసారి సాహిత్యము తయారు చేసే సేవ, కల్పవృక్షము, త్రిమూర్తి చిత్రాలను తయారు చేసే సేవ, మరొకసారి వాటిని ఇతర చోట్లకు పంపించే సేవ. ఈ విధంగా బాబా పిల్లలతో రాత్రింబవళ్ళు సేవ చేయించారు. రాజకీయ నాయకులు, ధర్మ నేతలు, గణనీయ వ్యక్తులు మొదలైన వారికి సందేశాన్ని పంపించే సేవ బాబా చేయించారు. మహాత్మా గాంధీ, ఎలిజబెత్ మహారాణి వంటి గొప్ప గొప్ప వారికి బ్రహ్మబాబా, శివబాబా గారి సందేశాన్ని పంపించారు. సందేశంలో బాబా ఇప్పుడు లేకుంటే మరెప్పుడు లేదు, వినాశ ఘడియలు అతి సమీపంలో ఉన్నాయి అని వ్రాసేవారు. పిల్లలైన మాతో బాబా సేవ చేయించారు. అందువలన మా సంకల్పాలలో కూడా పరివర్తన త్వరగా వచ్చేసింది. ఓం శాంతి.